యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో మా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. వాక్యాన్ని చదువుకుందాం. మనం ప్రార్థించినట్టుగా సహోదరుడు ప్రసాద్ గారు మరలా తిరిగి వైద్యం చేయించుకుని ఇంటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలైతే ప్రార్థన చేసేమో ఆ ప్రార్థన అంశాలను ఆలస్యమైనా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞత అంశాలుగా మారుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ఇంకా ఏదైనా మారలేదంటే ఆయన టైం ఇంకా రాలేదని గుర్తు చేసుకోవాలి. ఏం చేయండి? ఆయన సమయం ఇంకా రాలేదని గుర్తు చేసుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఒకవేళ సీఎం గారు వస్తానన్న టైంకి రాకపోయినా ఇంకా వస్తారని ఎదురు చూసే పరిస్థితిలో ఉంటాం. కానీ యేసయ్య చేస్తాడనేటువంటి విషయంలో ఎన్ని చేసినా కూడా ఇంకా మనకేముంటబోతుందంటే ఇంకేం చేస్తాడులే అని కొంతమంది అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఆయన సమయంలో ఆయన చేస్తారు. హల్లెలూయా. ఆయన సమయంలో ఆయన చేస్తారు. డెలివరీకి ఒక టైం ఇస్తారు డాక్టరు. నెలలు నిండిపోయినటువంటి సమయంలో ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు పరిస్థితి మారిపోయింది అనుకోండి, అప్పుడే కాదులే అని అనుకోవడానికి లేదు కదా. వెంటనే ఏం చేస్తారంటే డాక్టర్ గారు ఇంకా ఆ డేట్ ఇచ్చారు కదా, ఆ డేట్ దాకా పర్లేదని అనుకోరు ఎవరో. ఏం చేస్తారంటే ఆ డేటు సంగతి పక్కన పెట్టండి, ముందు పరిస్థితి మారింది కాబట్టి ముందు అక్కడికే వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, మా బిడ్డల విషయంలో కూడా నేను చూసినటువంటి పరిస్థితులు అయ్యే. వాళ్ళు ఇచ్చిన డేటు, ఆ డేట్ కంటే ముందు కొంచెం తేడా వచ్చింది. వెంటనే వెళ్తే చూసి ఏం పర్వాలేదండి అలా వస్తుంది అంతే అని చెప్పి పంపించేశారు అంత సులువుగా. కానీ ఆ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి టైం కాదు, దేవుడు నిర్ణయించినటువంటి టైంలో బిడ్డలను దేవుడు పుట్టిస్తాడని నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. వైద్యుల మన పుట్టుకను నిర్ణయించేది దేవుడా? మనం రూపించేది వైద్యులా దేవుడా? దేవుడే. కానీ ఇదంతా తెలిసి కూడా మనం కొన్నిసార్లు తొందరపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం, కలవరపడిపోతూ ఉంటాం. ప్రియులారా, కానీ మనము గమనించితే ఈ విషయానికి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటే మన హృదయంలో ఉన్న కలవరమంతా తొలగిపోద్ది. ఉద్యోగం గురించి కలవరమా, పెళ్లి గురించి కలవరమా, ఆర్థిక పరిస్థితుల గురించి కలవరమా, లేకపోతే ఎటు తోచని పరిస్థితిలో నీవు ఉన్నావా? ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను సృష్టించినటువంటి ఆయన ఒక టైంలో నీ యొక్క అక్కర తీరుస్తాడు. ఒక టైంలో ఆయన నిన్ను నీ యొక్క పరిస్థితి నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటూ పిల్లల వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 42వ వచనము నుంచి 45 వరకు మనం చదువుకుందాం. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేళ్ల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు, అందరూ ఈ మాట నాతో కలిసి చదవండి. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే కలిసి కొందును అనేటువంటి మాట. ఏమండి? కలిసి కొందును అనేటువంటి మాట. నేను పలానా దగ్గర మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పి కొంతమంది స్నేహితులకు చెప్పుకుంటాం మనం, లేకపోతే బంధువులకు చెప్పుకుంటాం మనం, లేకపోతే కుటుంబీకులకు చెప్పుకుంటాం. నేను కొంచెం ముందు వెళ్తాను, లేకపోతే మీరు కొంచెం ముందు వెళ్ళండి, అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటానని చెప్తాం. కానీ ఇక్కడ ఈ చెప్తున్నటువంటి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే నీకు నాకు కూడా ఎవరు చెప్తున్నారు అని అంటే ఈరోజు ప్రియులారా నీతో నాతో దేవుడే చెప్తున్నాడు ఈ మాట.
దేవుడు నన్ను కలుసుకున్నాకు వచ్చేటువంటి చోటు దేవుని మందిరం అని ఎంతమంది మీరు ఇక్కడ విశ్వసిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ క్రమంగా వాక్యాన్ని వింటారో, క్రమంగా ఆరాధనలో ఉంటారో, క్రమముగా ప్రియులారా దేవుని వాక్యాన్ని విని మేలు పొందే విధంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఎక్కడికో వెళ్తున్నటువంటి స్థలాన్ని బట్టి మన ఆలోచన విధానం మారిపోద్ది. అదొక ఆట స్థలం అనుకోండి, అక్కడ ఆలోచన వేరేగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి, అక్కడ సంభాషణ వేరేగా ఉంటుంది. అదొక స్కూల్ అనుకోండి, లేకపోతే ఒక కాలేజ్ అనుకోండి, ఒక యూనివర్సిటీ అనుకోండి, అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్ అనుకోండి, అక్కడ పరిస్థితి వేరేగా ఉంటుంది. ఒక ఫంక్షన్ అనుకోండి, అక్కడ వేరేగా ఉంటుంది. కానీ ఇది ఒక ప్రత్యేకమైన స్థలము. ఇది ఏ స్థలము అంటే దేవుడు నిన్ను కలుసుకునేటువంటి స్థలము అనే విషయం గమనించాలి. ఆయన నిన్ను కలుసుకున్నటువంటి తర్వాత నీవు ఉన్నవాడుగా ఉన్నట్టుగా వెళ్ళవు. ఆయన నిన్ను కలుసుకున్నటువంటి తర్వాత నీవు ఒకవేళ ఏ స్థితిలో వచ్చావో, బాధలో వచ్చావో, ఇబ్బందులో వచ్చావో, లేకపోతే అపవిత్రతలో వచ్చావో, లేకపోతే అక్రమంలో వచ్చావో, లేకపోతే ఒకవేళ మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా వచ్చావో నాకు తెలియదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను కలుసుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఆలోచన చేయండి ఒకసారి. నేను నిన్ను కలుసుకుంటానన్నటువంటి ఆయనకి మనం ఏం చేయాలో తెలుసా? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా జాయ్ బాబుకి ఏదైనా ఒకవేళ తెచ్చినప్పుడు, ఏదైనా ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు ఏమంటాడో తెలుసా? ఏమని నేర్పించాము అంటే, నువ్వేం చెప్పాలి అంటే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలంట. ఏం చెప్పాలి? యేసయ్యకు మనం వందనాలు చెప్పడం నేర్పించాలి. మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయ్యా, నాలాంటి పనికి మాలినటువంటి వాడిని ఎవరి దృష్టికైనా నేను ఒకవేళ నీచుడుగా కనపడవచ్చు, కానీ నీవు నన్ను కలుసుకోవడానికి రావడం ఇది ఎంత గొప్ప భాగ్యం. నిజంగా ఇది భాగ్యంగా ఎంచుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ స్థలంలోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వరకు నేను వచ్చింది ప్రియులారా, ఇక్కడ లోపలికి నేను అడుగు పెట్టేటప్పటికి ఈ లోపలున్న స్థలం ఏంటంటే దేవుడు నన్ను కలుసుకునేటువంటి స్థలము, దేవుని వాక్యము నన్ను బలపరిచేటువంటి లేకపోతే సంధించేటువంటి స్థలము, దేవుని ఆత్మ మనలను కలుసుకునేటువంటి స్థలము, మన హృదయాన్ని దర్శించేటువంటి స్థలము. నామకార్థులుగానే వస్తాం మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఏదో అవసరం కోసమే వస్తాం మనం. కానీ ప్రియులారా, అవసరం కోసం కాదు, దేవుడు కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేస్తే ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు, కానీ నీవు ఇక్కడ ఎవరెవరిని కలుసుకోవడానికి వస్తున్నావో నాకైతే తెలియదు. ఎవరెవరితో ప్రియులారా నువ్వు సంభాషణ చేయడానికి వస్తున్నావో నాకైతే తెలియదు. ఏమి ఆశించి నువ్వు వస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రియులారా, ఆయన ఆశ ఏంటంటే నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు ఆయన. ఏమండి, ఎవరినైనా సరే వ్యక్తిగతంగా కలుసుకునేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు కలుసుకున్నటువంటి తర్వాత, ఆయనను కలిసినటువంటి తర్వాత మన జీవితము ఎలాగా ఉంటుందో అనే విషయం గురించి ఆలోచన చేస్తే, ఉదయకాలం రాత్రి నిన్న ప్రియులారా నేను ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం ధ్యానం చేస్తూ నేను యజ్రా గ్రంథం గురించి ఆలోచన చేస్తున్నాను. సడన్గా రాత్రి దేవుడు 10 గంటల సమయంలో నా మనస్సును ఏం చేశాడంటే మరొక వైపుకు మళ్ళించేశాడు. ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ మాట ప్రియులారా నేను ముందు సిద్ధపడింది కాదు. రాత్రి దేవుడు నాకు 10 గంటల సమయంలో ఇచ్చినటువంటి తలంపు మీ ముందు పెడతా ఉన్నాను. ఈరోజు మనం ఎక్కడికి వస్తున్నాము అనే విషయంలో మన ఆలోచన విధానం సరిగా ఉంటే అక్కడ నుంచి మన జీవితం ఒక మలుపు తిప్పబడే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. కొన్ని టర్నింగ్స్ ఉంటాయి కదా, నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఈ మందిరం. దేవునికి స్తోత్రం. నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఆ వర్షిప్ ప్లేస్. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయం నీ జీవితంలో అత్యవసరమైన సమయం గనుక నీ మైండ్ డైవర్ట్ చేయడానికి వస్త్రాల మీదకో, వ్యక్తుల మీదకో, పిల్లల మీదకో, వస్తువుల మీదకో, లేకపోతే మరి ఏ విషయం మీదకో నీ దృష్టిని మళ్ళించి ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందకుండా చేసి నిన్నుగానే మిగిల్చేసి ప్రియులారా వాడు సంతోషపడడానికి ఎప్పటికప్పుడు వాడు ఏమంటే దుష్టుడైనటువంటి అపవాది పనిచేస్తూ ఉంటాడు. గమనించాలి. మనకు నచ్చిన విషయం ఉందనుకోండి, అక్కడికి ఎవరు వచ్చినా కూడా మనం లెక్క చెయ్యం. మనకు నచ్చిన విషయం ఉందనుకోండి, ఎవరు ఎంత మాట్లాడినా మనం మాట్లాడం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అంటే నీకు నచ్చనిదా, ఈ ప్లేస్ నీకు నచ్చనిదా, ఈ వాక్యం నీకు నచ్చనిదా, ఈ స్థలము నీకు నచ్చనిదా, నీవు నచ్చని చోటుకు వచ్చావా నచ్చిన చోటుకు వచ్చావా అని అడుగుతున్నా నేను. ఆలోచన చెయ్యండి. నాకు నచ్చే నేను ఇక్కడికి వచ్చానండి, నన్ను కలుసుకోవడానికి ఆయనే వస్తున్నటువంటి స్థలం అయితే ఇంక అంతకంటే మించిన భాగ్యం నాకేముంది. ఈరోజు ఆరాధన మందిరాలకు వస్తున్నటువంటి వాళ్ళు ఇదే ఆలోచనతో వచ్చినట్లయితే
ప్రియులారా, ప్రత్యేకంగా నా దేవుడు నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాడు అనే విషయాన్ని నేను సూటిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మలుపు ఇక్కడ తిప్పుతాడు. ఆ వ్యాధితో వచ్చావా, నీ జీవితాన్ని ఒక ఆరోగ్యవంతంగా దేవుడు చేయగలడు. కానీ ఒకటి, నీవు ఆయన కలుసుకోవడానికి ఇష్టపడాలి. నీవు ఆయన కలుసుకోవడానికి ఆయన వస్తుంటే నీవు ఏదేదో ఉద్దేశాలతో ఇక్కడికి రావడం ఏంటి? చదువుకోవడానికి స్కూల్కి పంపుతాం పిల్లల్ని. ఆ స్కూల్ స్టడీ అయిపోయిన తర్వాత హై స్కూల్కి పంపుతాం. హై స్కూల్లో స్టడీ అయిపోయిన తర్వాత ఇంకా చదవాలనుకుంటే కొంతమంది మధ్యలో ఆగిపోతారు. అలా మధ్యలో ఆగిపోయే విశ్వాసులుగా కొంతమంది ఉంటారు. ఇంతకాలం మనం భక్తిలో ఉన్నాం, ఇంతకాలం విశ్వాసంలో ఉన్నాం, ఇంతకాలం ప్రార్థనలో ఉన్నాం, ఇంతకాలం కుటుంబ ప్రార్థనలో ఉన్నాం, కానీ ఏమీ నెమ్మది దొరకలేదు. పరిస్థితులు అన్నీ మామూలుగానే ఉన్నాయి. పరిస్థితులు ప్రియులారా మనల్ని బట్టే ఉంటాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని బట్టి కాదు, మనల్ని బట్టే ఉంటాయి. పరిస్థితిని మార్చగలిగిన వాడు దేవుడే, కానీ మనము కొన్ని పరిస్థితులను కొని తెచ్చుకుంటాం. మనం ఏమండి, కొని తెచ్చుకొని దేవుణ్ణి నిందిస్తాం, మనం సంఘాన్ని నిందిస్తాం, మనం సేవకులు నిందిస్తాం మనం. కానీ కొన్నిసార్లు ప్రియులారా మన జీవితంలో పొరపాటు అభిప్రాయాలు. పచ్చ కామెర్లు వాడికట లోకమంతా ఎలా కనపడుద్ది? మన అందరికీ మంచిగా కనపడుద్ది. లోపల కళ్ళు ఏమండి, లోపల ఆ లివర్ డ్యామేజ్ అయినప్పుడు అవునా కదా, లివర్ మీద కదా కామెర్లు పనిచేసేది. ఆ యొక్క ప్రభావము చేత కళ్ళు పచ్చగా అయిపోయినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. ఏమంటే జబ్బు మనలో ఉంది, లోకం అంతట్లో లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పరిస్థితిని బట్టి ప్రియులారా మనము ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని నిందిస్తున్నాం. కానీ ఆ కామెర్లు రావడానికి కారణం ఎవరు? నువ్వేనా? దేవుడా కారణం. చక్కని ఆహారం ఇచ్చాడు, చక్కని నీడనిచ్చాడు, చక్కని విశ్రాంతినిచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. ఆయన కూడా విచ్చలవిడిగా తిరిగి ఇష్టానుసారంగా బతికి ప్రియులారా లివర్ వ్యాధి చేత కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త పడినటువంటి వాళ్ళు బయటకు వచ్చారు, జాగ్రత్త పడని వారు చచ్చిపోయిన వాళ్ళు లేరా? బాగుపడిన వాళ్ళు లేరా? ఏమండి, ఉన్నారు. ఈరోజు బాగుపడడానికి దేవుడు నిన్ను బాగు చేయడానికి ఆయన నిన్ను కలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా కొంతమంది మనల్ని కలుసుకుంటే మనల్ని పాడు చేయడానికి కలుసుకునే వాళ్ళు ఉన్నారు. మన ఆలోచన పాడు చేసే వాళ్ళు ఉన్నారు. మన సంసార జీవితాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. మన వ్యాపారాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. మన ఉద్యోగాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. మనలో కొన్ని అసంతృప్తిని కలిగించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడుగా ఉన్నాడు. అందుకని ప్రియులారా ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు. ఆయనకు మనస్సారా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికి వస్తున్నప్పుడు ప్రియులారా ఎవరైనా రావచ్చండి. కొన్ని చోట్ల దర్శనానికి అనుమతి కావాలి, కొన్ని చోట్ల కొన్ని చోట్ల షరతులు ఉంటాయి, టైం ఉంటుంది. ఏమంటే కొన్ని సందర్భాల్లో తెరవరు. నా దేవుడికి మలినం అంటదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ప్రియులారా ప్రకృతికి అతీతుడైనటువంటి వాడు. సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ మరి ఏది కానీ ఆయన మీద ప్రభావితం చూపదు. ఎందుకంటే అన్నీ ఆయన కలుగు చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు గమనించాలి, ఆయన నేను కలుసుకోవడానికి వచ్చినప్పుడు నో కండిషన్స్. ఒకటే కండిషన్ ఏంటంటే నా యుద్ధకు రండి అన్నాడు, అంతే. నువ్వు ఎలా ఉన్నావో అలా రావడమే. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా ఉన్నావో అలా రావడమే. ఏమండి, నేను అది మానేసుకుని రావాలండి అని కొంతమంది అసలు రాకుండానే మొత్తానికి దూరం అయిపోతున్న పరిస్థితులు. ఎందుకంటే అది మానలేవు, ఇక్కడ రాలేవు. అర్థమవుతుందా? రోగికే వైద్యుడు అవసరం అని ప్రభువు చెప్పినట్టుగా పాపికే రక్షకుడుగా ఆయన అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. నేను పాపిని కాదండి, నేను అంతా నీతిమంతుని అనుకునేవాడికి ఆయన అవసరం లేదు. ఆయన నీ దగ్గరికి రాడు కలుసుకోవడానికే. అర్థమవుతుందా? ఏమండి, ఒక పాట ఉంది కదా, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, చతాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీలకు అలవాటయ్యే నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్ నైనా దారి కనుగొంటి నీతో చేరి యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను అన్నాడు. నిన్ను తాకినయా? ఇంతకీ తాకగానే ఏం జరిగిందట? పాపినని గ్రహించగానే పశ్చాత్తాపము కలిగే నాలో. పశ్చాత్తాపం కలగలేదు అంటే నీకు ఆ స్పర్శ కలగలేదన్నమాట. నువ్వు స్పర్శ తెలియని వ్యక్తివి. తట్టినా తెలియదు, కొట్టినా తెలియదు, తిట్టినా తెలియదు, గుచ్చినా తెలియదు. స్పర్శ లేని వ్యక్తిగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు బాగు చేసి మన ముందు ఒక సజీవ సాక్షిగా నిలబెట్టాడు, ఒక సేవకుణ్ణి. గుర్తుందా మీకు? మన గూగుల్ మీట్లో ఆయనే వాక్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. స్పర్శ తెలియని సేవకుడు దైవ స్పర్శ చేత ఈ రోజున అనేక మందిని దేవుడు తాకేటువంటి ఒక సాధనం అయిపోయాడు. ఏమండి, కొంతమంది మందిరానికి వచ్చినా, వాక్యం విన్నా, పాటలు పాడినా, పాటలు ఏమండి చక్కని పాటలు పాడుతున్నాం, కానీ నిజంగా అర్థం గ్రహించండి. నీ హృదయము ఒకవేళ గ్రహించకపోతే ప్రయోజనం ఏముంది? అర్థం లేని చదువు వ్యర్థమట. అర్థం లేని చదువు ఏంటి? వ్యర్థం. రాసేసినా, చదివేసినా, ఎంత చెప్పేసినా ఒక పీరియడ్ తర్వాత ఒక పీరియడ్ మారిపోతూ ఉంటారు. లెక్చరర్స్, టీచర్స్ మారిపోతూ ఉంటారు, అవునా? కానీ ఒక ముక్క కూడా రానటువంటి వాడిగా మిగిలిపోతే ఆ తల్లికి తండ్రికి ఎంత దుఃఖం. మా వాడికి అసలు ఏమీ రావట్లేదన్నాను. మరి మనకే మందిరానికి వచ్చి మనకి ఏమీ రాకపోతే, మనకి ఇంకా పరిశుద్ధత రాకపోతే, మనకి ఇంకా దేవునితో సహవాసం రాకపోతే, మనకి ఇంకా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ పెరగాలి కదా. ఏమండి, కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదివేస్తూ ఉంటారు. అరే బాబు, అక్కడ చదివేసాం, మళ్ళీ ఇక్కడ చదివేస్తున్నాం ఏంటండి ఇసుక్కుంటారు కొంతమంది తల్లిదండ్రులు. వీడికి శ్రద్ధ కలిగినోడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నావురా నువ్వు? పుస్తకాలు పేజీలు అటు ఇటు తిరగేయడం కాదు, ఆ పుస్తకాలు పూర్తిగా ప్రియులారా మళ్ళీ అక్కడ చెప్పినటువంటి దాన్ని ఇక్కడ రిఫర్ చేసుకుని బుర్రలో దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి కృషి చేసేవాడే నిజమైనటువంటి విద్యార్థి. లేకపోతే నకిలీ విద్యార్థి. పుస్తకాలు తగిలించుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు, కానీ అక్షరం ముక్కడు రాదు. నకిలీ విశ్వాసిగా ఉండకూడదు, నకిలీ సహోదరుడుగా ఉండకూడదు, నకిలీ సహోదరిగానే ఉండకూడదు. ప్రియులారా గమనించండి, అసలేదో నకిలీ ఏదో ప్రభువు రాకడలో తేలిపోద్ది. అసలైంది ఏదైతే ఉందో అది భూమి మీద ఉండదు, ఎత్తబడిపోతారు. దేవునికి స్తోత్రం. నకిలీ ఏదైతే ఉందో మిగిలిపోద్ది. ఏమండి, అలాగని నేను నకిలీ అనుకోకండి. దేవుడు నిన్ను అసలుగానే చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నేను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను కలుసుకోవడానికి ఆయన వచ్చింది. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ఆయన దగ్గరకు ఆయనను కలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏమంటే పశ్చాత్తాపం కలుగుతుందండి. నేను పాపిని అనే గ్రహింపు కలుగుతుందండి. ఎవరు ఒప్పుకోరు. ఆఖరికి మన దగ్గరికి వచ్చినటువంటి సాయిలన్న గారు చెప్పారు, ఆ టైరు ముక్కతో కొట్టారంట. ఒళ్ళు ఇలా ఉబ్బుతుందట, కానీ లావు అయిపోతారంట. లావు అంటే ఇది తిండి వల్ల లేకపోతే ఆహారం వల్ల వచ్చినటువంటి ఒళ్ళు కాదు. ఏంటో తెలుసా, అలా కొట్టడం వల్ల లావు అయిపోయి గాయాలు కనిపించవు, కానీ లోపల పోట్లు వచ్చేస్తూ ఉంటాయి. అయినా ఒప్పుకోరంట వాళ్ళు. అంత కఠినమైనటువంటి హృదయాన్ని నా యేసయ్య తాకగానే అయ్యో ప్రభువా నేను పాపినని చెప్పి ఆయన పాదాల మీద పడిపోయాడు. ఈ రోజుకి కూడా తిరుగు లేకుండా ప్రభు కొరకు చచ్చినా ఆయన కోసమే, బతికినా ఆయన కోసమే బతుకుతున్నాడు. అది బతుకంటే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. గ్రహించగానే మార్పు వస్తుంది, కానీ గ్రహింపు లేని వాళ్ళకి మార్పు రాదు. వేష భాషల్లో మార్పు వస్తుంది, మాటలో మార్పు వస్తుంది, క్రియల్లో మార్పు వస్తుంది, సంభాషణలో మార్పు వస్తుంది, చాటింగ్లో మార్పు వస్తుంది. అర్థమవుతుందా? డేటింగ్లు చాటింగ్లు ఉండే వాళ్ళకే. ఏమన్నా డేటింగ్ ఉంటే ఆయనతోటే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరు పడితే వాళ్ళతో కాదు. ఏమంటే భార్యాభర్తలు మాట్లాడుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ రోజున ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ఆయన మనల్ని కలుసుకున్నటువంటి తర్వాత నీకు ఈ అనుభవం కలగకపోతే గనుక నీవు ఇంకా ఆయనను కలుసుకోలేదు. ఆయన కలుసుకోవడానికి వస్తున్నాడు, కానీ ఏమండి మనం కలవట్లేదు. మనం ఒక పెళ్ళికి వెళ్ళాం, ఆ పెళ్ళిలో వాక్యం చెప్తూ దైవ సేవకుడు ఒక మాట చెప్తున్నాడు, మనం మనుషుల్ని కలపగలం కానీ చెప్పండి మనస్సుల్ని కలపలేము. చూసారు ఎంత చక్కగా చెప్పారు. మనస్సుల్ని ఏం చేయలేము, కలపలేము. మనుషుల్ని కలపచ్చు. ఎలాగంటే ఆటోమేటిక్గా రావయ్యా, అసలు నువ్వు కూర్చుని ఉంటావు. అర్థమైందా? ఇప్పుడు మేమిద్దరం చేతులు కలిపాం, కానీ మనసులు కలవలేదా? ఓకే, గమనించండి. అంటే చేతులు కలపగలం కానీ, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోగలం కానీ లోపల మాత్రం ఏకీభావం ఉండదు.
అలాంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. యోనాతాను దావీదు ఏమంటే ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకున్నారట. ఎప్పటి నుంచి తెలుసు యోనాతాను దావీదుకి తెలీదు. ఒక్కసారి తండ్రి ముందు నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతుండగానే ఇష్టం పుట్టిందట. వెంటనే యోనాతానుకు అర్థమైపోయింది, నాకు దేవుడు ఒక ప్రాణ స్నేహితుని ఇచ్చాడని అర్థమైపోయింది. ఎన్ని రోజుల తర్వాత అర్థమైంది? రోజులు అక్కలే. ఏమండి, అన్నం అంతా పట్టుకోక్కర్లేదట. ఏం పట్టుకోవాలి? ఆడవాళ్ళు మీరు చెప్పండి, సహోదరులు ఏం పట్టుకుంటారు? అన్నం అంతా పట్టుకుని ఉడికింది దించేద్దాం అంటే ఉడికింది దించేద్దాం అనుకునేటప్పుడు కల్లా చెయ్యము. అందుకని జాగ్రత్తగా అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏమండి, ఆ గరిటితోటి ఏమండి ఇలా తీసి ఒక మెతుకు జాగ్రత్తగా ఇలా కానీ తర్వాత ఇలాగ నొక్కి ఉడికింది అప్పుడు కట్టేయండి, దింపేయండి, వాచ్ చేయండి, లేకపోతే స్టవ్ కట్టేయండి. అసలే గ్యాస్ కొరతలో ఉన్నాం. అర్థమైందా? గ్యాస్ కొరత కాదా? కొరతలోనే ఉన్నాం. గమనించాలి. అన్నం అంతా పట్టుకుని చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే ఎలా తెలిసిపోతుందో ఆ దావీదును గురించి యోనాతానికి అలా తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా యోనాతాను దావీదు యోనాతాను ఇద్దరు ఏమైపోయారు? మనుషులు కలిసిపోయినాయి, ఎప్పటికీ ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. చివరికి యోనాతాను చనిపోయినా కూడా యోనాతానును బట్టి ఉపకారం చూపడానికి యోనాతాను కుటుంబంలో సౌలు కుటుంబంలో ఒకడైనా ఉన్నాడా అని వెతుక్కున్నాడు దావీదు. అది ప్రాణ స్నేహం అంటే. పోయాడు, ఇంకా ఆడితోనే పోయింది అనుకోడు. అర్థమవుతుందా? వాళ్ళకి ఎవరన్నా ఉండిపోయారా? నేను ఎవరికైనా ఏమన్నా దయ చూపే అవకాశం ఉందా? సహవాసం చేసే అవకాశం ఉందా? యోనాతాను నన్ను కాపాడాడు, నేను కూడా ఆ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియులారా, స్నేహం అనే దానికి ఒక అర్థం లేదు. ఈరోజు ఫ్రెండ్ అంటాడు, రేపొద్దున అదే ఫ్రెండ్ మోసం చేయటము, లేకపోతే కనుక చంపేయడము, లేకపోతే ఏదో సంథింగ్. ఏంటి, నిన్నటిదాకా ఫ్రెండ్ అన్నాడు కదా, ఆడు ఎలా చేశాడు ఈ పని? దానికి ఒక అర్థం లేదు. కానీ మనల్ని కలుసుకొని వచ్చేటువంటి ఆ దేవాది దేవుడు నిజమైనటువంటి స్నేహితుడు అయిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మొదటే చెప్పాను, ఇందాక పాట పాడేటప్పుడే చెప్పాను, ఏం చేయండి? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పాడడానికి చాలా పాటలు ఉన్నాయి, మాట్లాడడానికి చాలా ప్రసంగాలు ఉన్నాయి, ఎన్నో ప్రసంగాలు వినేసాం ఈ రోజుకి మనం. కానీ నమ్ముతున్నావా నువ్వు? ఏంటి, ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు. ఆ కలుసుకోవడానికి వచ్చేటువంటి ఆయన పరిశుద్ధుడు. నిన్ను ఆయన కలుసుకున్నటువంటి తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి ఏమంటున్నాడు తెలుసా? నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఏమండి, ఏంటది? అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును అనేది ఏంటి? సాక్ష్యపు గుడారం. అక్కడ ప్రియులారు ఇంకా గమనించండి, వారు నాకు యాజకులగునట్లుగా అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. పరిశుద్ధపరచబడేవారే యాజకులు అంటే. దేవుడు వారిని పరిశుద్ధపరుస్తాడు, సెపరేట్ చేస్తాడు. పరిశుద్ధపరచటం అంటే మలినమును తొలగించి బంగారాన్ని శుద్ధ సువర్ణంగా చేస్తే తప్ప అది ఆభరణంగా తయారవదు. పరిశుద్ధపరచటం అనేటువంటి మాట బైబిల్ గ్రంథం అంతట్లో ఒక అద్భుతమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచటం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ అది మలినం ఉన్నదే, అంతే కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందట? శుద్ధపరచబడుచున్నది కదా అన్నాడు. సువర్ణానికి అగ్ని పరీక్ష జరిగితే ఏమవుతుందంటే అది శుద్ధపరచబడుతుంది. అదే రోల్డ్ గోల్డ్ అయితే అగ్ని పరీక్ష పెడితే ఏమన్నా? ఈ సామలకోటలో కూడా అలాగ అవుద్దా? మా ద్వారపూడిలో అలాగ అవుతుంది, నేను చూశాను. మండపేటలో కూడా అలాగ అవుతుంది, అనపర్తిలో కూడా అలాగ అవుతుంది. ఈ దారిలో ఎక్కడ చూసినా అలాగ అవుతుంది. మీ సామలకోటలో అలాగ అవుద్దా? అవుదా? రోల్డ్ గోల్డ్ అవుద్దా? ఏమవుద్ది? మాడిపోద్ది. అర్థమవుతుందా? శుద్ధపరచబడిందేమో ఇంకా సువర్ణము వలె ఇంకా మేలిమి బంగారంగా తయారవుతుంది. ఈరోజు గమనించండి, ఆయన మనల్ని కలుసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తాడు, శుద్ధ సువర్ణంగా చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు యాజకులగునట్లుగా, వాళ్ళు యాజకులు అవుతారు దేవునికి. అందరూ యాజకులు కాదు. కొంతమంది కేవలము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయటానికి ఏమండి
రాజులైనటువంటి యాజక సమూహం అని పిలిచాడు. రాజులు, యాజకులు, తర్వాత పరిశుద్ధ జనము, పరిశుద్ధపరచబడిన జనం, తర్వాత ఏమండి, తర్వాత ఏంటో మనకు గుర్తుంటే కదా, అది గుర్తుండదు ఏమండి. ఎవరో ఏదో అంటారు దారిలో, అది మాత్రం నన్ను అలాగంటారా, నన్ను అలాగంటారా, నన్ను అలాగంటారా, నన్ను అలాగంటారా ఏమండి. భోజనం చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, స్టీరింగ్ తిప్పుతూ ఒకవేళ డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే మీరు తయారు చేస్తారు కదా, ఏంటది స్పెషల్ వంటలు తయారు చేస్తున్నా, నన్ను అలాగంటదా ఆవిడ, నన్ను అలాగంటదా, నేను ఎలాంటి దాన్నో, నేను ఎలాంటి వాడినో, ఇలాగ అక్కడ ఎవరు ఉండరు, అంతలా ఎవరేసుకుంటాం. అయ్యి బాబోయ్ అంటే బీపీ పెంచుకుని, షుగర్లు పెంచుకుని, తర్వాత ఎన్నో పెంచుకుంటాం. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుని మాట చూడండి, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకు. ఈరోజు మీకు అర్థం కావాలి ఏంటంటే, ఆయన నిన్ను ఎందుకు ప్రియులారా కలుసుకోవడానికి వస్తున్నాడు. ఆఫ్టర్ ఏమండి, ఆయన కలుసుకున్నటువంటి తర్వాత ఏమండి, అప్పుడు నీ జీవితంలో జరిగే ఫలితం ఏంటి అనేది నీకు తెలిస్తే, అప్పుడు ఆయన కలుసుకోవడానికి వస్తున్నప్పుడు పరిగెట్టుకుని వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఆయన పరిశుద్ధపరుస్తాడు, పాటల చేత, వాక్యము చేత ప్రియులారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన. ఇలా పరిశుద్ధపరిచే కార్యక్రమము ఎవరి జీవితంలో అయితే జరుగుతుందో, ఎవరి జీవితంలో అయితే జరగనిస్తారో వాళ్ళు మాత్రమే యేసయ్య ఎదుట నిలబడే సంఘముగా ఉంటారు అనేది మర్చిపోవద్దు దయచేసి. నేను నమ్మాను, బాప్తిస్మం పొందాను, తర్వాత మందిరానికి వెళ్తున్నాను అనుకుంటే సరిపోదు. ఏ రోజుకు ఆ రోజు నువ్వు స్నానం చెయ్యాలి. ఎక్కడా నాట్ విత్ వాటర్, విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. 27వ వచనం త్వరగా. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి ఏం చేయుటకై, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఈ పరిశుద్ధపరచబడే కార్యక్రమము ప్రియులారా ఎత్తబడే వరకు జరుగుతాయి. ఎప్పటి వరకు? ఏదో కొన్ని 3 రోజులు కోటాలు పెట్టుకుంటాం, ఇంకా అయిపోయింది, కోటాలు అయిపోయినాయి, హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. భోజనాలు అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం. పరిశుద్ధపరచబడటం కంటిన్యూ అవ్వాలి, అంతేగాని ఆ 3 రోజులు కోటాలో ఉన్నాం కదా సరిపోద్ది అనుకోకూడదు. కొంతమంది కోటాలు ఇట్టినారు, ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ మీటింగులు ఉంటాయి. అర్థమవుతుందా ఏమండి? ఇలాంటి వాళ్ళు ప్రియులారా పరిశుద్ధపరచబడరు. దేవుడు అంటున్నాడు పరిశుద్ధమైనదిగా నిలబెట్టుకోవాలని. ఈ పరిశుద్ధపరచబడే కార్యక్రమం కోసం తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడంట. మనల్ని మనం అప్పగించుకొని ప్రభువా నన్ను పరిశుద్ధపరచని అడగాలి మనం దేవుణ్ణి. హల్లెలూయా. ఈ విషయం అడగం మనం, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతాం. అసలు నిన్ను కలుసుకోవడానికి వచ్చిన ఆయన ఎలాంటి వాడో నీకు తెలుస్తుందా? ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు మొట్టట. ప్రియులారా పరిశుద్ధపరిచి ఆయన నిన్ను ప్రత్యేకపరచుకుని నీతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ చోటు నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి ఇప్పటి వరకు వచ్చావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలుగా వచ్చావో నాకు తెలియదు. ఇంకా ఎక్కడ పరిశుద్ధపరచబడాలి ప్రభువా, అక్కడ నేను పరిశుద్ధపరచబడాలి. అంతేగాని ప్రియులారా ఇక్కడ వరకు చాలు అనుకోవడానికి లేదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎదుర్కొనే వరకు సిద్ధపడుతూ ఉంటుంది. అవునా కదా? ఓకే, పెళ్ళైన వాళ్ళు నాతో ఏకీభవింతారా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఎప్పటి వరకు ఈ పెళ్ళి? అందుకనే పెళ్ళి ఈ రోజు అవుతుంది కానీ బాబు పెళ్ళి ఈ రోజు మొదలవుతుంది నీకు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం కూడా నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడిన నాటి నుంచి ఆయనకి ఇష్టమై ఏదైతే ఉందో, ఇష్టము కానిది ఏదైతే ఉందో దాని నుంచి దూరం అవ్వాలి. ఇష్టమైనట్టుగా మనము సిద్ధపరచబడుతూ ఉండాలి. ఈరోజు ఆలోచించండి ఏమండి, నా ఇష్టం అనకూడదు, నా యేసయ్య ఇష్టం అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిష్టం చెప్పండి, మీ పక్కోళ్ళకి చెప్పండి. నా ఇష్టం కాదు, విశ్వాసులైన వాళ్ళు చెప్పుకోండి ఒకసారి, మంచిది అది చెప్పుకోండి. నా ఇష్టం కాదు, నీ ఇష్టం. నా ఇష్టం కాదు చెప్పలేదా కొంతమంది? అయిపోయిందా? అంటే నేను ఇలా తిరిగినప్పుడు చెప్పేసారా గబా
కంగారు ఓకే, నా ఇష్టం కాదు, నీ ఇష్టం యేసయ్యా, నీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ అనుకునే వాళ్ళే, అలాగ ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. అర్థమవుతుందా? ఎత్తబడుట అనే కార్యక్రమం సంఘానికి ఒక అద్భుతమైనటువంటి కార్యం. దేవునికి స్తోత్రం. నీకు కుంటికాలు నడిచినా, ఏమండి, కళ్ళు వచ్చేసినా, నోరు వచ్చేసినా, ఓచ చెయ్యి బాగుపడిపోయినా, మీకు అర్థమవుతుందా? లివర్ బాగుపడిపోయినా, హార్ట్ బాగుపడిపోయినా, లంగ్స్ బాగుపడిపోయినా, కిడ్నీస్ బాగుపడిపోయినా, ఈరోజు నీయే కదా గొప్ప. ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. ఎవరి ద్వారా చేశాడు? మళ్ళీ అది మాత్రం డైవర్ట్ అవ్వకూడదు మళ్ళీ ఇక్కడికే. అర్థమవుతుందా? కానీ ఇక్కడ నేనంటాను ఏంటంటే, కళ్ళు గుడ్డోడు కూడా ఎత్తబడతాడు, కళ్ళు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కుంటికాలుతో ఉన్నవాడు కూడా కాళ్ళు బాగుపడిపోతాయి ప్రభువు రాకడలో. మహిమ శరీరానికి ఏ విధమైన అంగవైకల్యం ఉండదు. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. పునరుద్ధాన శక్తి చేత ప్రియులారా ఆయన మనం లేపినప్పుడు నీలో ఉన్న జబ్బులు, నీలో ఉన్న వైకల్యం, నీలో ఉన్నటువంటి అన్నీ మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును కాక. అందుకనే లాజర్కి ఇక్కడ రోగం ఉంది, అక్కడ ఏం లేదు. అక్కడ కూడా ఉన్నాయా రోగం? అక్కడ కూడా ఉందా రసికారడం? అక్కడ కూడా ఉందా కుక్కలు వచ్చి కురుపులు నాకుతాం? ఇంకా దానికంటే దరిద్రం ఉందో ఇంకోటి ఒకవేళ అక్కడ ఉంటే ఉపయోగం ఏముంది చెప్పండి? లాజరు మర్చిపోయారా లాజరు గురించి? ఇక్కడ ఏమండి బాధతో ఉన్నాడు, అక్కడ సంతోషంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉండి, కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉండి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. హల్లెలూయా. మనం హాస్పిటల్కి వెళ్తే మాకు తెలియక మెట్ల మీద నుంచి ఇలా వెళ్ళాం పైనకి. వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీకు ఇక్కడ లిఫ్ట్ ఉందండి అన్నారు. అర్థమైందా? లిఫ్ట్ ఉందంటే ఇంకా మహా ఆనందం. ఎందుకంటే రాణిని, పాస్టమ్మ గారిని మేము ముగ్గురు కిందకి రావాలి. ఇలా దిగి ఇలాగా వచ్చేటువంటి టైంలో ప్రియులారా అక్కడికి వెళ్ళాం లిఫ్ట్ దగ్గరికి. మీరు అది నొక్కండి అన్నారు. నొక్కిన తర్వాత వచ్చిన తర్వాత అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ అలా లోపలికి ఎంటర్ అయ్యాం. ఆటోమేటిక్ అనమాట, దానికి అదే క్లోజ్ అయిపోయింది. నేను చెప్పే మాట ఏంటంటే, ఆ నిమిషం కూడా పూర్తిగా లేదు, సర్రమని కిందకు వచ్చాం. అయిపోయిందా? వచ్చిన వెంటనే ఏమండి ఇప్పుడు అది ఓపెన్ అయ్యింది అంటే అర్థం ఏంటో తెలుసా? దిగండే వచ్చేసారు మీ యొక్క పొజిషన్. మీరు ఏ స్టైర్కి అయితే రావాలో వచ్చేసారు. మీరు దిగిపోయినటువంటి ఒక్క సెకండ్ కూడా లేదు. అది జస్ట్ ఇలాగా మొత్తం అందరూ బయటికి ఇలా వచ్చిన తర్వాత టక్మని క్లోజ్ అయిపోయింది. నేను చెప్పబోయే మాట ఏంటంటే, నిమిషంలో రెప్పపాటున ప్రభువు రాకడ జరుగుతుంది. ఆ తర్వాతకి ఎవరు కనిపించరు. ప్రభువునందు పరిశుద్ధులు కనిపించరు, సేవకులు కనిపించరు, పరిశుద్ధులైన విశ్వాసులు కనిపించరు. ప్రియులారా ఆ తర్వాత కనబడేదందరూ పరిశుద్ధులు కానోళ్ళే. ఎంతసేపట్లో జరుగుతుంది? రెప్పపాటు అంటే నిమిషం కాదు సుమా. రెప్పపాటు అంటే రెప్ప తీసి రెప్ప పైకి లేపేటంతలో ఎంత టైం పడుతుందో ఆలోచించుకోండి. ఎంత టైం పడుతుంది? నిమిషంలో రెప్పపాటును జరిగిపోద్ది. అయితే ఇక్కడ ఒక మాట గమనించండి, రెప్పపాటులో మారితే నువ్వు రెప్పపాటున మారాలి అంటే అది మీ వ్యక్తిగత జీవితం, పరిశుద్ధ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, దేవుని కొరకు కనిపెట్టుకున్న జీవితం మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రార్థన చేసుకున్నావు బాబా, చేసుకున్నావు అండి. ఏం చేసుకున్నావు? రెప్పపాటును మారుతావా? ఏమోండి అంటే అంతే అండి. అర్థమైందా? మొన్న హాస్పిటల్ నుంచి అంత కండిషన్ బాగుంది, దేవునికి స్తోత్రం అనుకుని బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత అక్కడ వెజిటేబుల్స్ కొనడానికి ఆగాం. మా ముందు ఒక ఆటో నిలబడి ఉంది. ఆటో నిలబడితే రాణి కారులో కూర్చుంది, నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నా. ఎదురు ఒక ఆటో ఉందన్నమాట. ఈడు తెస్తాడా అనుకుని చూస్తున్నాను, ఎందుకంటే దాన్ని ఏమంటారు, పార్కింగ్ సిగ్నల్ ఆన్ చేసి పక్కన ఎదురు పెట్టాడనమాట. రాణి అందే, ఇంకేం తెస్తాడు, ఆ వెనకాల ఉంది చూడన్నది. ఏముందమ్మా అన్నాను. నేను ఇంతే అని రాశాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? నువ్వే ఎలాగోలాగో పక్కకు తీసుకుని వెళ్ళాలి తప్ప నేను మాత్రం ఇంతే. అర్థమవుతుందా? కొంతమంది మందిరానికి వస్తారు, ఆరాధనలో కూర్చుంటారు, ఉపవాసం ఉండమంటే ఉంటారు. మీరు ఇంకో ఉండమన్నారు కాబట్టి ఉన్నాను. ఇటు నా కోసమే, నా బాబే, మా అమ్మే నా కోసం చేస్తున్నారు భక్తి, నా కోసం వస్తున్నారా మీరు? రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. హల్లెలూయా! అది మన భక్తి జీవితం యొక్క గురి, అది మన భక్తి జీవితం యొక్క అంతిమ లక్ష్యం. నో అదర్ గోల్. ప్రియులారా, ఇంకొక గమ్యం లేదు మనకు, అదే గమ్యం. అది అయిన తర్వాత యుగయుగాలు ఆయనతో నివసించే భాగ్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ భాగ్యం కోసమే, ఆ భాగ్యం నీకు ఇవ్వడానికే, ఏదో ఒక పూట నిన్ను కలుసుకుని వదిలేయడానికి కాదైనా. కొంతమంది కలుసుకుంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. ఎందుకంటే అయిపోయింది. అనుకున్నంతసేపు ఉంటారు, మాట్లాడినంతసేపు మాట్లాడతారు, వాళ్ళ అవసరం తీర్చుకుంటారు. ప్రియులారా, ఆ తర్వాత కనబడకుండా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఫోన్ చేసిన ఎత్తరు. అంతకుముందు మాత్రం నువ్వే నా ప్రాణం అంటారు. వీడి ప్రాణం తీసే వరకే మనకు తెలియదు ఆ సంగతే. ఏమంటే ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు ప్రేమించు. ఆయన నిన్ను ఎప్పుడు విడువడు, ఎడబాయడు. హల్లెలూయా! ఆయన నిన్ను కలుసుకోవడానికి వచ్చేటువంటి ఆయన పరిశుద్ధపరిచేవాడు. ఆయన నిన్ను కలుసుకోవడానికి వచ్చేటువంటి ఆ ప్రభువు ప్రియులారా, నిన్ను మధ్యాకాశం వరకు కూడా చేర్చుకోవడానికి, యుగయుగాలు ఆయనతో ఉండడానికి. ఇంకొక మాట చెప్తున్నాను, ఆయన సింహాసనం మీద తండ్రితో పాటు ఆయనతో పాటు నిన్ను నన్ను కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనకేమో అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవడం ఇష్టం. మనకే ఆయనతో కూర్చోవడం అంటే ఏంటి? ఫాస్ట్గా టైం చూసుకున్నారు. ఈవేళ మీరు ఏం చెప్పారు? టైంకి ముగింతానన్నారు. వచ్చేటప్పుడు టైం చూసుకోరు మీరు. ఆడేటప్పుడు టైం చూసుకోరు మీరు. ఏమండి? ఏదైనా కూర్చుని అర్థమైంది. పిల్లలు కూడా మొదలెట్టి ఇలాగా మనం ఇలాగంటే అలా వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంతే కదా, మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తున్నాడు, ఇంతే కదా, మనం ఇలాగంటున్నాం కదా, వాళ్ళు ఇలాగే అంటున్నారు. అర్థమైందా? నాది ఇలాగ అన్నా కుదరదు, అందుకే నేను లాక్ చేసేసాను. దేవునికి స్తోత్రం. నేను అనొచ్చు. అర్థమైందా? కొన్నిసార్లు అంటూ ఉంటారు, మీరేమో లాక్ చేసేసుకున్నారా, మేమేం చూడకూడదా? చూడండి, లాక్ చేసి ఓపెన్ చేసి చెప్తాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. నువ్వు ఏది తెరవాలంటే అది తెరవచ్చు, ఏది ముయ్యాలంటే అది ముయ్యొచ్చు, ఏది నువ్వు చూడాలంటే చూడొచ్చు, ఏది నువ్వు చూడకూడదంటే చూడకుండా ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నీ కన్నులు యేసయ్య కన్నులతో కలుసుకునేలాగా ఉండాలి. హల్లెలూయా! నీ చెవులు ఆయన స్వరము వినేలాగా ఉండాలి. అర్థమవుతుందా? బోర శబ్దం వినబడలేదు అనుకోండి, అయిపోయినట్టే. ఇంకా ఆల్రెడీ ఎంత నాకేం పడలేదండి అని అనడానికి కూడా పక్కన ఎవరు ఉండరు. అర్థమైందా? అదేటి నాకు కనీసం మాట చెప్పలేదట నాకు కూడా ఎవరు ఉండరు. కనీసం చెయ్యి అందించలేదటమ్మా నువ్వు, భలే విశ్వాసవే, భలే అనడానికి కూడా ఎవరు ఉండరు. అర్థమైందా? బలా అని ఆయనతో అనిపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, నా ఇష్టము కాదు. ఇప్పుడు పైకి చెప్పండి, నా ఇష్టము కాదు యేసయ్యా నీ ఇష్టమే. ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు? చెప్పండి. వెరీ గుడ్. ఎందుకు వచ్చారు? దేవుని కలుసుకోవడానికి అనుభవం మీకు కలుగుతుందా? ఆ స్పర్శ మీకు కలుగుతుందా? ఆ ఆదరణ మీకు కలుగుతుందా? ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన మీకు వస్తే, ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితంలో ఒక నూతన క్రియ దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని దేవుడు మొదలుపెట్టాడు. ఇంకా బుర్రకెక్కకపోతే మళ్ళీ ఎలాంటి దెబ్బ ఇప్పుడు తగులుతుందో చెప్పలేం. అర్థమవుతుందా?
ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన్ను కలుసుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరి జీవితాలు మలచబడిపోతాయి, వాళ్ళందరి జీవితాలు చక్కగా తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమ్యాన్ని చేర్చేవాడు ఆయన. ఏమండి? గమ్యాన్ని చేర్చేవాడు ఆయన, కన్నీటిని తుడిచేవాడు ఆయన. ఆయన మార్గంలో ప్రియులారా కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన విడవడు, ఎడబాయుడు కనుక మనకు భయం లేదు. మనకేం లేదు? భయం లేదు. ఓకే, ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, కరెంట్ ఆగిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతాం మనం. ఎందుకంటే అలవాటైపోయాం మనం కదా. అలవాటైపోయాం లేదా? అలవాటైపోయినా ఒకవేళ మనం బస్ స్టాండ్లో నిలబడ్డాం, భయంకరమైన ఎండ, నిలబడతామా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాం? పక్కే నిలబడాలి, ఎందుకంటే బస్సు ఎక్కాలండి, నిలబడాల్సిందే. ప్రభువు యొక్క మహిమను మనం పొందాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు శ్రమలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందిలో ఏమండి నిలబడాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఒకసారి నేను ఇలాగే ప్రార్థన చేశాను. ఏంటి ప్రభువా, నువ్వు తోడుగా ఉండానన్నావు, మళ్ళీ ఈ ఇబ్బంది ఏంటి? ఈ గిజ్జోన్ లాగా వచ్చేసింది నాకు ప్రార్థన. అర్థమైందా? ఆయన ఏమన్నాడంటే, నిన్ను ఒంటరిగా విడిచిపెడితే కదా నా బాబు బాధపడ్డా. నువ్వు నిన్ను ఒంటరిగా నేను విడిచిపెట్టానా? అప్పుడు బాధపడాలి. నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు ఎండలో ఉంటే ఎండలోకి వచ్చి నిలబడ్డాను నేను. దేవునికి స్తోత్రం. నువ్వు శ్రమలో ఉంటే శ్రమలోకి వచ్చి నేను నిలబడ్డాను. నువ్వు ఇబ్బందిలో ఉంటే నేను ఇబ్బందిలో నిలబడ్డాను నీకోసం. ఆకలితో ఉంటే నీ ఆకలిలో నేను నిలబడ్డాను. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఏకరువు పెట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు నా కళ్ళ ముందు పెట్టి నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడకు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాను నేను? మనకు తోడుగా ఉంటాను అని చెప్పిన వాళ్ళు కొంతమంది అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఉంటాననుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆల్ టైం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆయనకి అలాంటి పరిస్థితి లేదు కదా. ఆయన సంవత్సరముల సంఖ్య ఎంత మనకైతే ఒక టైం ఉంటుంది. 70 ఏళ్ళని, 80 ఏళ్ళని, 90 ఏళ్ళని, 100 ఏళ్ళని, 120 అని, ఎంత సంథింగ్ 120 ఉంటారు అన్నట్టు చూస్తున్నాను. అర్థమైందా? మొన్న మేము ఒక పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళాం. జీవన్ రెడ్డి గారు పాస్టర్ గారు. అక్కడ పాస్టర్ గారిని కలవడానికి వెళ్తే వాళ్ళ నానమ్మ గారికి 103 సంవత్సరాలు అంట. ఆవిడ అలా పడుకుందే, బలహీనరాలుగా కనబడుతుంది, కానీ ఎప్పటికీ కళ్ళజోడు లేదట ఆవిడకి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతుంది ఆవిడ, ప్రార్థన చేస్తుంది. అర్థమైందా? ఎలా వచ్చారు అని కూడా అడిగింది ఆవిడ. అంటే ఎంత గమనిక, ఎంత గ్రహింపు ఉందో ఆలోచించుకోండి. 103 కాదు మనకే, ఏమండి? ఆ చివరి 303ని తిరగెత్తే 30 వచ్చేటప్పటికల్లా వెంటనే కళ్ళజోడు. కనీసం అదేంటి కళ్ళజోడు లేదేంటి నీకు? అదేదో పెద్ద ప్రమోషన్ లాగా ఆలోచించుకునే పరిస్థితి. కానీ ఒక మాట గమనించండి, చక్కగా ప్రార్థన చేస్తుంది ఆవిడ, వాక్యం చదువుతుంది ఆవిడ, ఏమండి? ప్రభువుతో సహవాసం చేస్తుంది, విశ్వాసులందరినీ గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకంటే బెటరే కదా. మనకి ఇంకా అంత వయసు రాలేదు, కానీ ఏమండి కళ్ళజోడు వచ్చేసింది. ప్రార్థన అనుభవం అంత లేదు. వాక్యం చదువుదామంటే చదివేవా అంటే చదివాను. ఎలా చదివానంటే మందిరంలోకి వెళ్ళాను. ఆ మందిరంలో ఏముంటాయి? వాక్యాలే కదా ఉంటాయి. అక్కడ ఫ్లక్స్ మీద ఒక వాక్యం, ఏమండి 3 వాక్యాలు ఉన్నాయి, చదివాను. ఏమండి అనే పరిస్థితిలో మనం ఉండిపోతున్నాం. ఏమండి ఆమె ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి చదవగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మమ్మ ఉంది, ఇప్పటికీ కూడా ఆవిడ వాక్యం చదువుతుంది, ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది. పాస్టరమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ ఉంది, ఆవిడ ప్రార్థన వాక్యం అంత తెలియదు, కానీ ఆవిడ ఇప్పటికీ బతికే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇస్తే ఎంతైనా ఇచ్చేయచ్చు, తీసుకెళ్ళిపోతే చెప్పండి ముందే తీసుకెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక్క మాట ఆలోచన చేసుకోండి. ఈరోజే మందే, ఈ క్షణమే మందే. ఇది నీ జీవితంలో ఒక గొప్ప మలుపును తిప్పేటువంటి మాట. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కలుసుకుంటాను. ఇంకోటి చెప్పనా? ఆయన తోడుగా ఉండడమే కాదు, కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో ప్రియులారా 14వ చరణం చూడండి. 14వ చరణం ముగించేసుకుందాం. 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక 15 చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి, చూసారా, అతన్ని ఏం చేస్తాడు? విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి
చూపించదని అన్నాడు. నేను అనుకుంటాను ఏంటంటే ఇది కూడా మోషే రాశాడేమో అని డౌట్ నాకు. ఎందుకంటే మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? అయిపోయింది అనుకున్నాడు, 90లో మొదలుపెట్టాడు. నేను అనుకుంటాను ఏంటంటే 92 వరకు, 91 ఆయనే రాశాడేమో అని అనుకుంటాను నేను. దావీదు ప్రియులారా రాశాడని మనం అనుకున్నా కూడా, ఎవరు రాసినా కూడా అలాంటి అనుభవములో ఉన్నటువంటి వ్యక్తులే రాశారు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది, మన ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది, మన యొక్క భద్రత ఆయన చేతిలో ఉంది. ఈరోజు నేను విడువని ఎడబాయనటువంటి దేవుడితో నువ్వు కలుసుకుంటావో, ఏమండి అప్పటికప్పుడు కనిపించిన ఏమండి అవసరమైనప్పుడు మాయమైపోయే మనుషులతో కలుసుకుంటావో నువ్వే ఆలోచించుకో. నిన్ను మోసం చేసి ముంచే మనుషులతో కలిసిపోతావో, లేకపోతే నిన్ను కడవరకు ఏమండి నీకు తోడయ్యి ఉండి నీ కన్నీటిని తుడిచి నీ పక్కన ఉండి నీ చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి ఆయనకు నీ చెయ్యి అందిస్తావో, నీ చేతిలోనే ఉంది. చెయ్యి అందించేది ఎవరికి అందిస్తే వాళ్ళే పట్టుకుంటారు. నీ చెయ్యి ఎవరికి అందిద్దాం అనుకుంటున్నావు? ఏమా ఇస్తారు, ఎవరికి అందిద్దాం అనుకుంటున్నావు? నాకు వినబడలే. ఎవరికే? ఏసైకి. దేవునికి స్తోత్రం. మీ చెయ్యెత్తి చెప్పండి, ఏసయ్యా నా చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.